వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాసలో కల్తీ మద్యం బెల్ట్ షాపులో అదనపు వసూళ్లను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో వైసీపీ శ్రేణులు కాశీబుగ్గ శ్రీనివాస లాడ్జీ జంక్షన్ తో నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. నకిలీ మద్యం అరికట్టాలి, అదనపు వసూలు అరికట్టాలంటూ ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కల్తీ మద్యం సూత్రధారి అధికార పార్టీ ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటూ పడుతున్నారని విమర్శించారు. కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడిందని, లిక్కర్ పై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కల్తీ లిక్కర్ అదనపు వసూళ్లను నిరసిస్తూ కాశీబుగ్గలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం కల్తీ లిక్కర్ బెల్ట్ షాపులు అదనపు వసూళ్లకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్ర కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎడిషనల్ ఎంఆర్పీ కంటే 10 రూపీస్ 20 రూపీస్ ఎడిషనల్ గా కలెక్ట్ చేస్తున్నారు. ఇది గతంలో కూడా మీ నోటీస్ ఇచ్చినారు. థర్డ్, బెల్ట్ షాప్స్. ఎందుకు బెల్ట్ షాప్స్ అంత విచ్చలవిడిగా ఉన్నాయి? ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? సిపి గ్రామ్స్ లో కంప్లైంట్ పెట్టినా కానీ ఆపలేక అది మీకు చాలా సెట్ బ్యాక్ అవుతుంది. సో ఎవ్రీబడి థింక్స్ దట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ ఓనర్స్ తో కుమ్మక్క అయిపోయారు అన్నటువంటిది ఆరోపణ. బట్ అసలు ప్రభుత్వమే షాప్ ఓనర్స్ తో కుమ్మక్క అయిపోయినారని ఇటీవల కాలం పరిణామాలు అర్థమవుతుంది. అంటే గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయారు. ఈ అదనంగా 10 రూపాయలు అనే దాని మీద మీరు ఎందుకు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం లేదు? అసలు మీరు ఎంఆర్పి ధరలకు సంబంధించి ప్రతి షాప్ దగ్గర బోర్డు బయట పెట్టించాలి. రిక్వెస్ట్. ఎంఆర్పి బోర్డు ఉన్నా కానీ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అడిగితేనేమో తిరిగి దాడులు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించిన పోలీసులు పిలిచేమో కేసులు కడుతున్నారు. ఇది చాలా రిడిక్యులస్. మీరు కొద్దిగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవర్ కన్సర్న్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతుంది ఒకటైతే, పలాస నియోజకవర్గంలో ఈ ఎక్స్ట్రా 10 రూపాయలు అనేది మాత్రం చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఈ నకిలీ లిక్కర్ అనేది అసలు చాలా దారుణం. మందు తాగే ప్రతివాడు చెప్తాడు అసలు ఏం బాగలేదండి, ప్రతివాడు చెప్తాడు. సో మీరు ఒకసారి చర్యలు తీసుకోండి. స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి. మీరు డ్రైవ్ నిర్వహిస్తున్నారన్న విషయం పేపర్లో మీడియాలో కూడా వచ్చేట్టుగా చూడండి. లేని పక్షంలో మళ్ళీ ఇలాంటి ధర్నా చేస్తారు. ఓకేనా? అటు చూడాలి. ఇలా అడ్డం తిరిగితే అవుతుంది. నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో మందు తాగుతున్నటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి మద్యం సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటీర పరిశ్రమ మాదిరి నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ లేబుల్ అంటించి, నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి గుల చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ఒకరు గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలే షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాండ్స్ సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈరోజు ఏది? ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత? ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి
ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను నేను. మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని వేల ప్రాణాలు పోయింటాయి ఈ 16 నెలల్లో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నేను. ఈ రోజు కూడా దబాయింపే వైసీపీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అలవాటు చేశారట. సిగ్గు లజ్జ ఉందా అలాంటి మాటలు మాట్లాడడానికి? బుర్రా బుద్ధి ఉందా అలాంటి మాటలు మాట్లాడడానికి? స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అభ్యర్థి దీనికి సూత్రధారుడు అయితే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతా ఉన్నారంటే అది మీ దివాలా కోరతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఒక ముఠా అయితే వేల కోట్లు దందాలు జరుగుతూ ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతూ ఉంది. అమ్ముతున్నదేమో నకిలీ మద్యమే, దానిపైన కూడా మళ్ళీ అదనంగా లిక్కర్ బాటిల్కి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి ఇవి? గతంలో ప్రశ్నిస్తే 4 రోజులు ఆపారు, మళ్ళీ నెమ్మదిగా మొదలు పెడతా ఉన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోరు, ఎక్సైజ్ అధికారులు చెప్పినా పట్టించుకోరంటే దాని అర్థం ఏంటి? ఒకటి పోలీసులన్నా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా, లేదా ఎక్సైజ్ అధికారులైనా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా. అన్ని డిపార్ట్మెంట్లు కూడా కాంప్రమైజ్ అవుతా ఉన్నాయంటే ఆ పైన ఉన్నటువంటి ఈ నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళతో కుమ్మక్కై ఉండాలా. మరి ఈ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు అంటే ఎవరుంటారు? స్థానిక ఎమ్మెల్యేనే ఉంటారు. ఖచ్చితంగా ఈ అదనపు ప్రతి 10 రూపాయల వసూలు కనుక ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని నేనైతే ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. నేను సిగ్గుండక్కర్లేదా? మహిళా ఎమ్మెల్యే నువ్వు, నీతులు మాట్లాడతావు, నువ్వు వెదవ పనులన్నీ నువ్వు చేస్తావు, మా మీదేమో పొరుగు చల్లుతావు, పనికి మాలిన మాటలన్నీ నువ్వు మాట్లాడతావు, మా మీదేమో కంప్లైంట్లు ఇస్తావు. ఇప్పటికేదో కొద్దిగా నోరు కంట్రోల్ అయి ఉన్నది. నోరు కంట్రోల్ గా ఉంటేనే చాలా మంచిదని మరొక మారు హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఈ 10 రూపాయల దందా ఆపలేదంటే మాత్రం ఇదే నీకు ఉరితాడవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను నేను. పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఒకటిగా